వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 3. తన రూమ్ నుండి వెళ్ళిపోతున్న వరుణ్తో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది అక్షర. ఆ మాట విన్న వరుణ్ ఒక్క క్షణం షాక్ అయ్యి ఆ వెంటనే పెద్దగా నవ్వేశాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అక్షర అయోమయంగా చూసింది. ఇంతలో వరుణ్ సడన్గా సీరియస్ అవుతూ, నీ హెల్త్ అప్సెట్ అయింది కదా, చిప్పు పోయినట్లుంది, లేదంటే నువ్వు ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి, నాన్సెన్స్ అని అన్నాడు. మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేనెందుకు చేసుకోకూడదు అని అడిగింది అక్షర. ఎందుకంటే నువ్వు నాకు మాత్రమే సొంతం, ఎప్పటికీ. ఒకవేళ నీకు అంతగా పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు కూడా నేనే ఒకటిని సెలెక్ట్ చేసి నీ పెళ్లి చేస్తా. అప్పటి వరకు అలాంటి ఆలోచన చేస్తే చంపేస్తా అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. వెళ్ళిపోతున్న అతన్నే కళ్ళ నిండుగా నీళ్లతో చూస్తున్న అక్షర, నేను నిన్ను ప్రేమించాను వరుణ్, కానీ నీకు నా శరీరమే కావాలి. ఇక ఇలా ఉండడం నా వల్ల కాదు వరుణ్. నీ దగ్గర నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలి. ఎలాగూ రేపు విక్రమ్ గారిని కలుస్తాను, ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని మనసులోనే అనుకుంది. మరుసటి రోజు విక్రమ్ను కలవడం కోసం వెళ్ళాలనుకుంది అక్షర. అందుకోసం తనకున్న డ్రెస్సెస్లోనే ఒక మంచి డ్రెస్ తీసుకొని రెడీ అవుతుండగా ఆమె మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్పై వరుణ్ పేరు కనిపించడంతో కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ తాను లిఫ్ట్ చేయకపోతే అతను డైరెక్ట్గా వచ్చేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే అయిష్టంగానే కాల్ లిఫ్ట్ చేసింది అక్షర. హలో, ఎక్కడున్నావు? రితికకు హెల్ప్ చేయడానికి ఇంటికి రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి అని అడిగాడు వరుణ్. ఆ మాటతో మనసు చివుక్కుమనగా, నాకు రావడం కుదరదు, చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది అక్షర. ఇక్కడ పార్టీ అయ్యాక వెళ్ళొచ్చు, వచ్చేయ్, 20 మినిట్స్లో ఇక్కడుండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్. కట్ అయిన ఫోన్ వైపు నిరాశగా చూసి, ఇక తప్పదు, విక్రమ్ను కలవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ముందు వరుణ్ చెప్పినట్లు రితిక ఇంటికి వెళ్ళి ఆ తర్వాత విక్రమ్ దగ్గరికి వెళ్తాను అనుకొని వరుణ్ కోసం ఆ ఇంటికి స్టార్ట్ అయింది అక్షర. ఆ ఇంటికి అప్పుడప్పుడు వరుణ్ని పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి చాలాసార్లు వెళ్ళింది, కానీ ఎప్పుడూ ఆ ఇంటి లోపలికి వెళ్ళలేదు. వరుణ్ తనను బంగారు పంజరం లాంటి ఆ కాస్ట్లీ ఫ్లాట్లో ఉంచాడు, కానీ తన ఇంట్లో స్థానం ఇవ్వడానికి మాత్రం అతను సిద్ధంగా లేడు. ఆ ఇంటి ముందు క్యాబ్ దిగి లోపలికి అడుగుపెట్టింది అక్షర. ఆమెను చూడగానే, హాయ్ అక్షర, వచ్చేసావా అని నవ్వుతూ పలకరించింది రితిక. ఆమెకు ఒక చిన్న స్మైల్ ఇచ్చిన అక్షర, హలో మేడం అంటూ తాను ఇంటి నుంచి తెచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డూలను రితిక చేతికి ఇచ్చింది. అప్పుడే స్టెప్స్ పై నుండి దిగుతూ కిందకి వస్తున్నాడు వరుణ్. అతన్ని రెప్పవేయకుండా అలానే చూస్తూ ఉండిపోయింది అక్షర. ఇంతలో అక్షర ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసిన రితిక, హే, ఈ లడ్డూలు నువ్వు చేశావా? ఇలాంటి వాటిని నేను వరుణ్ కారులో కూడా చూశాను అని అంది. ఆ మాటతో వెంటనే చూపు తిప్పిన అక్షర, అంటే మేడం, అది వరుణ్ సార్ వర్క్లో పడి టైంకి ఫుడ్ తీసుకోవడం లేదని నేనే ఆ లడ్డూలు చేసిచ్చాను అని చెప్పింది. అప్పటికేదో మేనేజ్ చేయడానికి అలా చెప్పింది, కానీ నిజానికి ఆ రోజు ఆశ్రమంలో ఉన్న పిల్లల కోసం ఆమె లడ్డూలను ప్రిపేర్ చేస్తుంటే సడన్గా వచ్చిన వరుణ్ ఆ లడ్డూ టేస్ట్ చూసి నచ్చిందని చెప్పడంతో వాటిని బాక్సులో పెట్టి వరుణ్కి ఇచ్చింది. వాటినే రితిక చూసింది. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన వరుణ్ ఆ విషయం చెప్పినందుకు అక్షరను మింగేసేలా చూస్తూ, వాటిని నేను అసలు టచ్ చేయలేదు రితిక, ఆ చెత్తను బయటపడేమని మన డ్రైవర్ వేణుకి చెప్పాను, కానీ వాడు కారులోనే పెట్టి మర్చిపోయినట్లున్నాడు, ఇడియట్ అని అన్నాడు. ఆ మాటతో అక్షర అతని వైపు ఆశ్చర్యంగా చూసి, ఏంటి, అది చెత్త? ఇంట్లో 5 స్టార్ హోటల్లో ఉండే చెఫ్స్ వంట చేస్తున్నా కూడా అవి నచ్చక నాతో ప్రిపేర్ చేయించుకొని తింటూ ఉంటాడు, కానీ ఈరోజు అతనికి ఆ ఫుడ్ చెత్త అయిపోయింది అని విరక్తిగా నవ్వుకొని, మేడం, నేనేం చేయాలి అని రితికను అడిగింది. కమాన్ అక్షర, మరీ అంత ఫార్మాలిటీగా ఉండకు, ముందు నీకు కొంతమంది స్పెషల్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, కమ్ అంటూ అక్షరను తీసుకొని అక్కడే ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళింది రితిక. ఆ రూమ్లో 3 వ్యక్తులు అప్పటికే కూర్చొని ఉన్నారు. వాళ్లే కీర్తి, సిద్ధార్థ్, పవన్. వరుణ్ చెల్లెలు కీర్తి, రితిక తమ్ముడు సిద్ధార్థ్, ఇద్దరు కాలేజ్ మేట్స్. వాళ్ళిద్దరి ఫ్రెండు పవన్. ఆ 3 ఒకే చోట ఉండడంతో రితిక వాళ్లతో, హే గైస్, మీట్ అక్షర, షీ ఈజ్ మై ఫియాన్సీ అసిస్టెంట్
అని చెప్పింది. అక్షర లైట్ స్మైల్తో వెంటనే వాళ్లకు హాయ్ చెప్పబోయింది. కానీ అక్కడ కనిపించిన ఆ ముగ్గురిని చూసి ఒక క్షణం షాక్ అయింది. వాళ్ళొస్తున్నారని తెలిసి కూడా వరుణ్ నన్నెందుకు ఇక్కడికి పిలిచాడు? వీళ్ల వలన నేను ఎంత ఇబ్బంది పడ్డానో అతనికి తెలుసు కదా అని మనసులోనే కంగారుగా అనుకుంది అక్షర. ఇంతలో సిద్ధార్థ్ లేచి, తను మాకెందుకు తెలీదక్కా, మా కాలేజ్ మేట్ కదా, అండ్ మా కాలేజ్ బ్యూటీ కూడా అని ఒత్తి చెబుతూ అన్నాడు. హో, రియల్లీ? తను మీ ఫ్రెండ్ అన్నమాట. అయితే ఇక నేను ఒకరికొకరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అంది రితిక. అప్పటికే అక్షర ముఖం పాలిపోగా వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ, రితిక మేడం, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అంటూ వెనక్కి తిరిగింది. అరే అక్షర, చాలా రోజుల తర్వాత మనం కలిసాం, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి అంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు పవన్. కీర్తి వంకరగా నవ్వుతూ వాళ్లనే సైలెంట్గా చూస్తూ నుంచుంది. నిజానికి ఆఫీసులో అక్షరను ఏడిపించిందని తెలిసిన తర్వాత ఆమె జోలికి వెళ్ళొద్దని వరుణ్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకే అక్షర ఏం మాట్లాడకుండా తన ఫ్రెండ్స్ అక్షరను టీజ్ చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడు అక్షర పవన్ని తప్పించుకుంటూ, లేదు నేను వెళ్ళాలి ప్లీజ్ అని ముందుకు వెళ్ళబోయింది. కానీ ఇంతలో సిద్ధార్థ్ వెళ్ళి ఆమె భుజంపై చేయి వేసి, సరే పద పద, నేను కూడా బయట దాకా వస్తాను అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసి బయటికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. అక్షర ఇబ్బందిగా ఫీలవుతూ వరుణ్ అతన్ని ఆపుతాడేమో అనే ఆశతో వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూసింది. కానీ వరుణ్ మాత్రం అదేం పట్టించుకోకుండా మొబైల్ చూసుకుంటున్నాడు. మరోసారి వరుణ్ విషయంలో అక్షర మనసు బాధగా మూలిగింది. సిద్ధార్థ్ నేరుగా అక్షరను తీసుకెళ్లి బయటికి వెళ్ళిన తర్వాత లాన్లో విసిరేసినట్లుగా ముందుకు నెట్టేశాడు. అతని వెంటే బయటికి వచ్చారు కీర్తి, పవన్. ఏయ్ పవన్, అప్పట్లో ఇదంటే నువ్వు పడి చచ్చావు కదా, ఇప్పుడు మా అన్నయ్య ఎలాగూ దాన్ని వదిలేశాడు, నువ్వు ట్రై చేసుకో అని అంది కీర్తి. ఆ మాటతో పవన్ కళ్ళు వెలిగిపోయాయి. కానీ పైకి మాత్రం, చిచి, ఇలాంటి సెకండ్ హ్యాండ్ అంటే నాకు అస్సలు నచ్చదు, నాకు ఫ్రెష్ గర్ల్ కావాలి కీర్తి అని అన్నాడు. వాళ్ల మాటలు వింటున్న అక్షర్కి వెంటనే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఒకప్పుడు వాళ్ళకు ఎదురు తిరిగినందుకు తనకు జరిగిన దారుణం ఆమె ఇంకా మర్చిపోలేదు. అందుకే అలా అని వాళ్ళని చంపేస్తే తాను జైలుకి వెళ్ళాలి. అదే జరిగితే ఆశ్రమంలో ఉన్న పిల్లలకు మినిమం నీడ్స్ కూడా అందవు. కాబట్టి ఎప్పటికప్పుడు తనను తాను తగ్గించుకొని ముందుకు వెళ్తుంది అక్షర. ఇప్పుడు కూడా అలానే పైకి లేచి చేతులు కంటిన దుమ్ము దులుపుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మెయిన్ గేట్ వైపు వెళ్ళబోతుండగా వెంటనే పవన్, సిద్ధార్థ్, కీర్తి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంటనే పవన్ ముందుకు వెళ్ళి, హే అక్షర, ఎక్కడికి వెళ్తున్నావు, కమ్ కాసేపు ఈ పూల్లో ఎంజాయ్ చేయి అని అంటూనే అక్షరను పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేశాడు. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అక్షర బ్యాలెన్స్ కోల్పోయి అందులో పడిపోయింది. అది చూసి ఆ ముగ్గురు పూల్ చుట్టూ నుంచొని పెద్దగా నవ్వేశారు. వాళ్ళు చేసే పనులకు, వాళ్ల నవ్వులకు ఉబికి వస్తున్న కన్నీళ్లు అదే పూల్లో ఉన్న నీటితో కలిసిపోగా బాధగా వాళ్లను చూసింది అక్షర. ఇంతలో అక్కడికి వచ్చిన వరుణ్, ఏం జరుగుతుంది ఇక్కడ, తనెందుకు పూల్లో పడింది అని సీరియస్గా అడిగాడు. తను లెగ్ స్లిప్ అయ్యి పూల్లో పడిపోయింది, అయినా మేము అటు వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాం, కానీ మా మాట వినకుండా వెళ్ళింది, పడిపోయింది అని అమాయకంగా ముఖం పెడుతూ చెప్పాడు సిద్ధార్థ్. కానీ వాళ్ళు చెప్పేది అబద్ధమని, అసలు నిజంగా అక్కడ ఏం జరిగి ఉంటుందో కూడా వరుణ్ ఊహించగలిగాడు. అందుకే వాళ్ళని కోపంగా ఏదో అనబోతుండగా ఇంతలో, హే అక్షర, ఏంటి ఈ టైంలో పూల్లోకి దూకావు అని నవ్వుతూ అడిగింది. అప్పుడే అక్కడికి వచ్చిన రితిక. నథింగ్ వదినా, తను ఓ ఆర్ఫన్ కదా, ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఇంత కాస్ట్లీ ఇళ్లల్లో ఉండే స్విమ్మింగ్ పూల్స్ చూసుండదు, అందుకే ఇక్కడ పూల్ కనిపించగానే టైం చూసుకోకుండా దూకేసి చిల్ అవుతుంది అని ఎగతాళిగా చెప్పింది కీర్తి. ఆ మాటతో కీర్తిని కళ్ళతోనే కాల్చేసేలా చూశాడు వరుణ్. రితిక ఉంది కనుక వరుణ్ తనను ఏమీ అనడు అనే నమ్మకంతోనే అక్షరను వెటకారం చేసింది కీర్తి. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే మౌనంగా పూల్లో నుంచి బయటికి వచ్చిన అక్షర ఎవరితో ఏం మాట్లాడకుండా చివరికి వరుణ్ వైపు కూడా చూడకుండా అక్కడి నుండి బయటకు నడుస్తోంది. వెంటనే వరుణ్
అక్షర, ఒక్క నిమిషం డ్రాప్ చేస్తాను అని అనబోయాడు. కానీ వెంటనే సరిగ్గా అదే సమయంలో రితిక వెనక్కి తిరిగి అతని వైపు చూడడంతో, అదే డ్రైవర్ డ్రాప్ చేస్తాడు, వెయిట్ చెయ్యి అని అన్నాడు. కానీ అక్షర అతని మాటలు పట్టించుకోకుండా నేరుగా బయటికి వెళ్ళి అక్కడికి దగ్గరలోనే ఉన్న విక్రమ్ తేజ్ విల్లాకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి ఆ విక్రమ్ విల్లా డోర్ బెల్ కొట్టేసరికి ఆ ఇంటి మెయిడ్ వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా చిందరవందరగా బట్టలతో తడిచిపోయి ఉన్న అక్షరను చూసి ఆమె షాక్ అయింది. కానీ ఆమె ఎక్స్ప్రెషన్ ఏమాత్రం పట్టించుకోకుండా, మిస్టర్ విక్రమ్ తేజ్ ఉన్నారా అని అడిగింది అక్షర. హా, ఉన్నారు. మీరు అక్షర కదా అని అడిగింది మెయిడ్. ఎస్, నేనే అక్షర అని చెప్పింది అక్షర. రండి రండి, మీరు వస్తారని సార్ చెప్పారు. సార్ పైన మీటింగ్లో ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చొని వెయిట్ చేయండి అని లోపలికి పిలిచి తీసుకెళ్లి సోఫా చూపించింది మెయిడ్. తడిచిన బట్టలతో ఉన్న తను ఆ సోఫాలో కూర్చుంటే అది డర్టీ అయిపోతుందేమోనని కూర్చోవడం ఇష్టం లేక అక్కడే నుంచొని ఆ ఇంటిని చుట్టూ చూస్తోంది అక్షర. ఆ ఇల్లు ఫుల్లీ ఇంపోర్టెడ్ ఫర్నిచర్తో అడుగడుగున రిచ్నెస్ ఉట్టిపడుతోంది. ఇంతలో మెయిడ్ ఓ టవల్ తీసుకొచ్చి అక్షరకి ఇస్తూ, మీరు తల తుడుచుకోండి, నేను మీకోసం అల్లండి తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. అక్షర తల తుడుచుకుంటూ తాను మొదటిసారి విక్రమ్ను కలిసిన సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఆ రోజు వరుణ్ ఒక క్లబ్లో జరుగుతున్న బిజినెస్ పార్టీకి అక్షరను కూడా తీసుకెళ్లాడు. ఆ పార్టీలోనే అక్షర మొదటిసారి విక్రమ్ను చూసింది. అదే సమయంలో విక్రమ్ తేజ్ కూడా అక్షరను చూసి వెంటనే హూ ఇస్ షీ అంటూ వరుణ్ను డీటెయిల్స్ అడిగాడు. షీ ఈజ్ అక్షర, ఇంటర్న్ ఇన్ మై ఆఫీస్ అని పరిచయం చేశాడు. ఆ క్షణం విక్రమ్ తన వైపు చూసిన చూపు అక్షరకు ఇంకా గుర్తుంది. ఎవరో బాగా తెలిసిన వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తే ఆ వ్యక్తి నిజంగా వాళ్లేనా కాదా అన్నట్లు అనుమానంగా చూసే చూపు ఉంటుంది కదా, సేమ్ అలాగే విక్రమ్ కూడా ఆమె వైపు పదే పదే చూశాడు. ఆ చూపు చూసి ఎందుకో తెలియకుండానే ఇబ్బందిగా ఫీల్ అయింది అక్షర. ఆ తర్వాత కొన్ని రోజులకు అనుకోకుండా ఒకరోజు విక్రమ్ అసిస్టెంట్ నుండి లంచ్కి ఇన్విటేషన్ వచ్చింది. కానీ అక్షర అందుకు ఒప్పుకోలేదు. మరోసారి ఏకంగా పెళ్లి ప్రపోజల్ని పంపించాడు విక్రమ్. కానీ అప్పటికే ఆమె వరుణ్తో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో అక్షర అతన్ని రిజెక్ట్ చేసి వెంటనే విక్రమ్కు సంబంధించిన అన్ని నెంబర్స్ను బ్లాక్ చేసింది. కానీ ఆ రోజు ఆమెకు తెలీదు, ఫ్యూచర్లో తనకు అదే విక్రమ్తో హెల్ప్ కావాల్సి ఉంటుందని. వరుణ్ తనను కాదని రితికను పెళ్లి చేసుకుంటున్నప్పటికీ అతను తనను వదిలిపెట్టడు. ఆ విషయం అక్షరకు బాగా తెలుసు. అతన్ని కాదని ఏ పోలీసులు కూడా తనకు హెల్ప్ చేయలేరు. ఆ సమయంలోనే ఆమెకు గుర్తొచ్చాడు విక్రమ్. ఈ సిటీలో వరుణ్ను ఎదిరించి నిలవగలిగే ఒకే ఒక వ్యక్తి విక్రమ్. దానికి కారణం వరుణ్ ఈ సిటీలో పేరున్న కేతా ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్ అయితే, విక్రమ్ ఈ కంట్రీలోనే పేరున్న తేజ్ ఇండస్ట్రీస్కి సీఈఓ. అందుకే ఈరోజు వరుణ్ని ఎదుర్కోవడానికి, తనకు ఆశ్రయం ఇచ్చిన అనాథాశ్రమాన్ని కాపాడుకోవడానికి వరుణ్ కంటే బలమైన విక్రమ్ తేజ్ మాత్రమే కరెక్ట్ అనుకొని అతను ఎప్పుడో ఇచ్చిన ఆఫర్ గురించి మాట్లాడడానికి అతని దగ్గరకు వచ్చింది అక్షర. అతని గురించి ఆలోచిస్తూనే హాల్లోనే ఉన్న అక్వేరియం దగ్గరకు వెళ్ళింది ఆమె. అందులో రకరకాల రంగురంగుల చేపలు ఉన్నాయి. వాటికి ఫుడ్ పెడుతూ వాటితో ఆడుతుండగా ఇంతలో స్టెప్స్ పై నుండి ఎవరో వస్తున్న సౌండ్ వినిపించడంతో తలెత్తి చూసింది అక్షర. అక్కడ మెట్లపై నుండి రెగ్యులర్ వేర్లో హుందాగా స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు దాదాపు 28 ఏళ్ల వయసున్న విక్రమ్ తేజ్. చూడడానికి తెల్లగా, ముట్టుకుంటే మాసిపోయే తెలుపు రంగులో స్ట్రాంగ్ జిమ్ బాడీతో ఎంతటి వాళ్లనైనా ఇట్టే ఆకర్షించే అందంతో కిందికి వస్తున్న అతన్ని చూసి అలర్ట్ అవుతూ సరిగ్గా నుంచుంది అక్షర. కిందికి దిగి వచ్చిన విక్రమ్ తడిసిన బట్టలతో ఉన్న అక్షరను కింద నుంచి పై వరకు చూస్తూ, బయట వర్షం ఏమైనా పడుతుందా అని అడిగాడు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అక్షర. మరి ఈ తడిచిన డ్రెస్ ఏంటి? ఇలా వచ్చేస్తే నీతో పాటు ఈ ఇంట్లో వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అవుతారని తెలీదా అని కొంచెం చిరాకు పడుతున్నట్లు అడిగాడు విక్రమ్. ఆ మాటతో ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా తలదించుకుంది అక్షర. ఇంతలో రేవతి గారు అంటూ పిలిచాడు విక్రమ్. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి
చెప్పండి విక్రమ్ బాబు అని అడిగింది మెయిడ్ రేవతి. ఈ అమ్మాయి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేయండి అని సింపుల్గా చెప్పాడు విక్రమ్. ఆ మాట వినగానే, లేదు, అవసరం లేదు. మీరు త్వరగా మాట్లాడడం పూర్తయితే నేను వెంటనే వెళ్ళిపోతాను అని తడబడుతూనే చెప్పింది అక్షర. నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తేనే మాట్లాడతాను, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా చెప్పాడు విక్రమ్. ఆ మాటతో దెబ్బతిన్నట్లుగా చూసింది అక్షర. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ వరుణ్, రితిక, కీర్తి, సిద్ధార్థ్ ముఖాలు వరుసగా కనిపించి తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపించడంతో ఇక తప్పదన్నట్లు అక్కడే ఉన్న రేవతి వైపు చూసింది. ఆమె ప్రశాంతంగా నవ్వి, రండి మేడం అంటూ తనతో పాటు పై ఫ్లోర్లో ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి, మేడం మీరు ఈ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను మీకోసం డ్రెస్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది రేవతి. సరే అంటూ లోపలికి వెళ్ళిన అక్షర ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి బెడ్పై ఒక టాప్ అండ్ షార్ట్ స్కర్ట్ కనిపించింది. అది చూసి ఇబ్బందిగా ముఖం పెట్టింది అక్షర. నిజానికి ఆమె ఎప్పుడూ నిండుగా డ్రెస్ వేసుకుంటుంది. అందుకు ఆమె కారణాలు ఆమెకున్నాయి. కానీ ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే తను దాచాలనుకున్న కొన్ని రహస్యాలను దాచటం చాలా కష్టమైపోతుంది. అందుకే ఏం చెయ్యాలో తెలియక ఆ డ్రెస్ వైపే చూస్తూ నుంచుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రేవతి, ఏమైంది మేడం, మీరింకా ఎందుకు డ్రెస్ వేసుకొని రెడీ అవ్వలేదు? కింద విక్రమ్ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. ఈ డ్రెస్సు అని అక్షర అంటూ ఉండగానే, ఓ, ఈ డ్రెస్ గురించా? ఇది కొత్తదే మేడం, విక్రమ్ సార్ వాళ్ళ కజిన్ది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ మేడం ఇక్కడే ఉంచి వెళ్ళారు. మళ్ళీ తిరిగి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదులే, వెంటనే వేసుకొని రెడీ అయ్యి బయటికి రండి అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది రేవతి. దాంతో ఇక తప్పక ఆ డ్రెస్ వేసుకున్న అక్షర ఆ రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని అద్దంలో తనను తాను చూసుకుంది. ఆమె వేసుకున్న స్కర్ట్ మోకాళ్ల పైకి ఉండడంతో కాళ్లపై ఉన్న స్పాట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటిని కవర్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఆమె వల్ల కాలేదు. చేసేదేం లేక అలానే కిందకు దిగి వెళ్ళిన అక్షర ఇబ్బందిగా విక్రమ్ ముందుకు వెళ్ళింది. కూర్చో అని చెబుతూనే పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి కోల్డ్ ట్యాబ్లెట్ తీసి పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి అక్కడే ఉన్న వాటర్ గ్లాసును ఆమె వైపు జరిపాడు విక్రమ్. అక్షర అది తనకు కాదన్నట్లు సైలెంట్గా కూర్చుంది. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళెత్తి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు. అంతే, ఆ చూపులోనే ఏదో తెలియని ఆర్డర్ కనిపించడంతో గబగబా ఆ టాబ్లెట్ తీసుకొని గుటుక్కున మింగింది అక్షర. ఇంతలో వాళ్ళిద్దరి కోసం అల్లం టీ తెచ్చి ఇచ్చింది రేవతి. అది తీసుకున్న విక్రమ్ కూల్గా టీ సిప్ చేస్తుండగా, సార్ ఏదో మాట్లాడాలన్నారు అని నెమ్మదిగా అడిగింది అక్షర. వెంటనే విక్రమ్ తన ఎదురుగా ఉన్న టేబుల్ కింద నుండి కొన్ని పేపర్స్ తీసి ఆమె ముందు పెడుతూ, ఇవి మ్యారేజ్ అగ్రిమెంట్ పేపర్స్. నువ్వు నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. కానీ మా తాతయ్య చనిపోయే వరకు నీకు విడాకులు ఇవ్వడం కుదరదు. అండ్ నువ్వు నాకు భార్యగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మా తాతయ్యకి మంచి మనవరాలిగా మాత్రం ఉండాలి. అలాగే మనకి డివోర్స్ అయ్యాక నీకు నా ప్రాపర్టీలో 10% ఇస్తాను. ఇక ఈ అగ్రిమెంట్లో నువ్వు పాటించాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసున్నాయి. ఒకసారి చదువుకో అని తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్ట్గా చెప్పేశాడు విక్రమ్. అతను చెప్పిందంతా విన్న అక్షర తెల్లబోయి చూసింది. అది ఆమెకు వెడ్డింగ్ అగ్రిమెంట్లా అనిపించలేదు, బిజినెస్ అగ్రిమెంట్లా అనిపించింది. కానీ విక్రమ్ ఇచ్చిన డీల్ మాత్రం అక్షరకు కళ్ళు చెదిరేలా చేసింది. ఒక్కసారి తాను ఆ డీల్కి ఒప్పుకుంటే తన లైఫ్ సెటిల్ అవ్వడమే కాకుండా ఆశ్రమానికి కూడా బోలెడు బెనిఫిట్స్ ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వరుణ్ నుంచి తాను ఈజీగా బయటపడవచ్చు. కానీ ఈ డీల్ ఒప్పుకుంటే నేను ఇక్కడే లాక్ అయిపోతాను. అప్పుడు మరి నా ఫారిన్ స్టడీస్ అని అక్షర అనుకుంటూ ఉండగానే, నీ స్టడీస్కి కూడా నేను స్పాన్సర్ చేస్తాను అని అన్నాడు విక్రమ్. ఆ మాటతో అక్షర ముఖం వెలిగిపోయింది. కానీ అంతలోనే విక్రమ్, బట్ ఆన్ వన్ కండిషన్ అక్షర, నువ్వు ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్న తర్వాత మా ఇంటి కోడలుగా ఈ ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ మాట విన్న అక్షర కంగారుగా, కానీ విక్రమ్ గారు, నేను ఫారెన్లో చదువుకోవాలి,
అది నా లైఫ్ యాంబిషన్, నా కల అని చెప్పింది. దట్స్ యువర్ ప్రాబ్లం. ఈ పెళ్లి నేను కేవలం మా తాతగారి కోసం చేసుకుంటున్నాను. ఆయన బ్రతికున్నన్ని రోజులు నువ్వు ఆయన కళ్ళ ముందే ఉండాలి అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఆలోచనలో పడిన అక్షర, అంటే ఈ పెళ్లి చేసుకుంటే నా లైఫ్ యాంబిషన్ వదిలేసుకోవాలి అని అనుకుంది. ఆ ఆలోచనకే ఆమెలో శక్తినంతా ఎవరో హరించుకున్నట్లు ఫీల్ అయింది. ఇప్పుడు అక్షర పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. విక్రమ్ను పెళ్లి చేసుకుంటే అక్షర తన గోల్ని వదులుకోవాల్సి ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోకపోతే వరుణ్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్షర నిర్ణయం ఏమిటి తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.